ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. వాల్యూ అండ్ కాంట్రా మ్యూచువల్ ఫండ్స్ అంటే లాస్ట్ 10 years నుంచి చూసుకుంటే వీటిలో బెస్ట్ ఇచ్చినటువంటి ఫండ్స్ ఏమున్నాయి సార్? యా, మెజారిటీ వాల్యూ థీమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్ అండి. వాల్యూ అంటే నథింగ్ బట్ కరెంట్ మార్కెట్లో అండర్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీస్ని గ్యాదర్ చేస్తారనమాట. అంటే మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్ ఉన్న టైంలో ఈ థీమ్ బాగా పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నిఫ్టీ చాలా ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, చాలా ఎక్స్పెన్సివ్ జోన్లో ఉన్నాయి స్టాక్స్ అన్ని కూడా. ఇలాంటి టైంలో ఈ వాల్యూ లేదా కాంట్రా థీమ్ బాగా పనికొచ్చింది అనమాట. కాంట్రా అంటేనే మార్కెట్కి ఆపోజిట్లో వెళ్తాం. అంటే మార్కెట్లో అందరూ చేంజ్ చేసే స్టాక్స్ కాకుండా మంచి వాల్యుయేషన్ తక్కువ రేటుకి దొరుకుతున్న స్టాక్స్ అనమాట. ఇక్కడ తక్కువ రేట్ అంటే వాల్యుయేషన్ ప్రకారం అనమాట. అండర్ వాల్యుయేషన్లో ఉన్న స్టాక్ లిస్ట్ గ్యాదర్ చేస్తారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. సో వాటిని కాంట్రా లేదా వాల్యూ అంటారు. అంటే వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అన్నా కాంట్రా ఇన్వెస్ట్మెంట్ అన్నా బోత్ ఆర్ సేమ్ మోరల్లెస్. సో ఈ ఏరియాలో లాస్ట్ 10 years లాంటి రిటర్న్స్ బాగానే వచ్చినాయి ఉంటాయండి. ఆల్మోస్ట్ 20% కన్నా ఎక్కువ వచ్చిన రిటర్న్స్ ఫండ్ అయితే 4 ఫండ్స్ చాలా పాపులర్. యాక్చువల్లీ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ మెజారిటీ టైమ్స్ రెండు కేటగిరీలు వెళ్తాయి బెస్ట్ అనమాట. ఒకటి కాంట్రా, ఇది కాంట్రా ఏరియాలో ఎస్బీఐ కాంట్రా ఫండ్ అన్నట్టు ఉంటుంది, అది బాగుంటుంది. ఎస్బీఐ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ ఒకటి ఉంటుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్గా లాంగ్ టర్మ్ ట్యాక్స్ సేవింగ్ కోసం ఈఎల్ఎస్ఎస్ ఫండ్ ఒకటి ఉంటుంది, అది ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఫండ్ అని ఉంటుంది అనమాట. ఈ రెండే బాగుంటాయి ఎస్బీఐలో, మిగతా అన్నిటి వరస్ట్ అని. అంటే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 120 ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్. బట్ ఈ రెండు కేటగిరీలు వీళ్ళు బాగుంటాయి అనమాట. వాల్యూలోనేమో ఎస్బీఐ కాంట్రా ఫండ్ ఒకటి, ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లోనేమో ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, రెండు బాగుంటాయి అనమాట. సో మొత్తానికి వాల్యూ అంటే మార్కెట్లో వాళ్ళు తక్కువ వాల్యూ తక్కువ అంటే ఒరిజినల్ వాల్యూతో పోల్చుకుంటే, ఇంట్రెన్సిక్ వాల్యూతో పోల్చుకుంటే తక్కువ రేటుకి దొరికే స్టాక్స్, అంటే అండర్ వాల్యుయేషన్లో ఉన్న స్టాక్ లిస్ట్ అనమాట. వాటిని గ్యాదర్ చేస్తారు, రకరకాల స్టాక్స్ తీసుకొని ఈ అండర్ వాల్యుయేషన్ స్టాక్స్ మాత్రం ప్యాక్లో పెట్టేసి మనకు ఆఫర్ చేస్తారు. వాల్యూ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి అనమాట. అండ్ ఈ టైంలో అలాంటివి బాగుంటాయి యాక్చువల్ చెప్పాలంటే. మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్ ఈ టైంలో బాగుంటాయి. ఇది లాస్ట్ 10 years మనం చూస్తే కనుక ఎస్బీఐ కాంట్రా ఫండ్ ఒకటి, అండ్ కోటక్ ఈక్విటీ కాంట్రా ఫండ్ ఒకటి, ఐసిఐసిఐ ప్రో వాల్యూ డిస్కవరీ ఫండ్ ఒకటి, అండ్ ఇన్వెస్కో ఇండియా కాంట్రా ఫండ్ ఒకటి. ఈ 4 మంచి లీడింగ్ అనమాట. అండ్ యావరేజ్ మీద ఇవి రిటర్న్స్ లాస్ట్ 10 years మోర్ దెన్ 20 దాకా ఇచ్చిందండి. ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు ఎస్ఐపి పెట్టినా అండ్ ఒకేసారి లంసం పెట్టినా మోరలెస్ అన్ని ఒకేలాగా అవుతుంది రిటర్న్స్. అంటే ఈ 4 ఏ చూస్ చేసుకున్నా సరే వాళ్ళ మెథడాలజీ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి రిటర్న్స్ అన్ని దగ్గర ఒకేలాగా ఉన్నాయి. నువ్వు అదే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లేదా మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నావు అనుకోండి, బెస్ట్ కి వరస్ట్ కి మధ్య ఆల్మోస్ట్ 30 to 40% తేడా వస్తుంది రిటర్న్స్ లో. బట్ వాల్యూ మ్యూచువల్ ఫండ్స్ లో అంత రిటర్న్స్ ఎప్పుడు రావు, అన్ని ఈక్వల్ గా వస్తుంది ఇక్కడ. దట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్. ఓకే, మీరు 10 years పాయింట్ ఆఫ్ లో చూస్తే యావరేజ్ మీద అన్నిట్లో 17% వచ్చింది. అండ్ 7 years పాయింట్ ఆఫ్ లో చూసిన యావరేజ్ మీద 20% వచ్చింది. అండ్ 5 years పాయింట్ ఆఫ్ లో చూసిన యావరేజ్ మీద 25% దాకా వచ్చినాయి. 3 years పాయింట్ ఆఫ్ లో చూసిన అన్ని యావరేజ్ మీద 24 దాకా వచ్చినాయి. అండ్ 2 years చూసినా సరే యావరేజ్ మీద 30 వచ్చింది. అండ్ 1 year పాయింట్ ఆఫ్ చూసిన అన్నింటి మీద యావరేజ్ మీద 45 దాకా వచ్చినాయి. వెరీ సర్ప్రైజింగ్, టూ మచ్ డిఫరెన్స్ లేవు. అదే నీకు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్కి వెళ్ళండి, టూ మచ్ డిఫరెన్స్. మిడ్ క్యాప్కి వెళ్ళండి, లాస్ట్ ఇయర్ ద బెస్ట్ అంటే మోతిలాల్ వస్వాల్ మిడ్ క్యాప్ 70% వచ్చింది. అండ్ వరస్ట్ వచ్చిందంటే ఎస్బీఐ మ్యాగ్నమ్ ఫండ్లో 35 వచ్చింది. సో డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో. బట్ వీటిలో అలా లేవు, అన్ని దగ్గరగా ఒకేలాగా ఉన్నాయి అన్నమాట. దట్స్ ద బ్యూటీ అబౌట్ ది వాల్యూ ఇన్వెస్ట్మెంట్. కాంట్రా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు ఇస్ ఏ గుడ్ టైం అంటే ఏం చెప్తారు? ఎస్, ఇది బెస్ట్ టైం అండి. ఎందుకంటే మార్కెట్ వాల్యుయేషన్ పీక్ లెవెల్లో ఉన్నాయి ఇప్పుడు. ఇలా 1000 పాయింట్లు పడ్డంత మాత్రాన చీపర్ ఏం కాదు. ఓకే, ఇట్ రిక్వైర్డ్ 3,000 to 5,000 పాయింట్స్ పడితే తప్ప ఈ మార్కెట్ చీపర్ అవుతుంది అనమాట. అందుకని మార్కెట్ పీక్ లెవెల్ ఉన్నప్పుడల్లా ఈ ఆర్ఎస్ఐ 85 మంత్లీ చార్ట్ మీద 85 చూపించినప్పుడల్లా, ఓకే, అండ్ హిస్టారికల్గా హైయెస్ట్ పీ దాటుతున్నప్పుడల్లా మనం వాల్యూ ఫండ్కి షిఫ్ట్ అవడం వల్ల సేఫ్టీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టేదే అండర్ వాల్యుయేషన్ ఉన్న స్టాక్స్లో కదా, అవి పట్టడం తక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. అందుకని ఈ స్కీమ్ బాగుంటుంది. అండ్ మోర్ ఎవర్ యావరేజ్ మీద 20 వస్తుంది మనకి లాంగ్ టర్మ్లో. అంటే మామూలు ఇన్వెస్టర్లు పెట్టుకోవచ్చు, ఇది పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు వాల్యూ కాన్షియస్ ఇన్వెస్టర్ అనుకోండి, అంటే చేంజ్ చేయడం ఇష్టం లేదు, మొమెంటం చేంజ్ చేయడం ఇష్టం లేదనుకోండి, వాళ్ళకి బాగుంటాయి, ఎప్పటికీ బాగుంటాయి వాళ్ళకి. ఎందుకంటే ఈ ప్యాక్లో ఉన్న స్టాక్స్ అంటే అవి రీజనబుల్ వాల్యుయేషన్లో ఉన్నాయి, ఓవర్ వాల్యుయేషన్లో లేవు, రీజనబుల్ వాల్యుయేషన్లో ఉన్నాయి అనమాట. అందుకని దీంట్లో ఏంటంటే లో పీఈ ఉన్న స్టాక్ లిస్ట్ ఉంటాయి. అంటే వాళ్ళు ఏంటంటే కరెంట్ ప్రైస్ పీఈతో పోల్చుకున్న, కరెంట్ ప్రైస్ టు బుక్ వాల్యూతో పోల్చుకున్న, కరెంట్ ప్రైస్ ఎర్నింగ్తో పోల్చుకున్న, కరెంట్ ప్రైస్ సేల్స్తో పోల్చుకున్న తక్కువ రేటుకు ఉండాలి. అలాంటి స్టాక్ ప్యాక్ని తయారు చేస్తారు వీళ్ళు.
అందుకని న్యాచురల్గా వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చాలా బాగుంటుంది. అంటే పర్టికులర్గా మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంటే ఎక్కువ మంది దీన్ని షిఫ్ట్ చేయడం బెటర్. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే మార్కెట్ కండిషన్ తగ్గట్టు షిఫ్ట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఒకే దాంట్లో పెడతానంటే వర్కౌట్ అవ్వదు. మార్కెట్ బాగా డిస్కౌంట్లో ఉన్నప్పుడు స్మాల్ క్యాప్స్ రెచ్చిపోతాయి. పీక్ లెవెల్ ఉన్నాయి అనుకోండి, స్మాల్ క్యాప్స్ కొలాప్స్ అవుతుంటాయి ఎక్కువ శాతం. అందుకని షిఫ్ట్ చేసామనుకోండి మన లార్జ్ క్యాప్కి లేదా వాల్యూ థీమ్కి బాగుంటుంది. అందుకని మార్కెట్ పైన ఉన్నప్పుడేమో పీక్ లెవెల్ ఉంటేనేమో వాల్యూకి వెళ్ళి, మార్కెట్ బాగా పడితేనే మూమెంట్కి వెళ్ళి, ఇలా షిఫ్ట్ చేసుకోవడం ద్వారా ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ చేయొచ్చు. లేదు నా దగ్గర 5,000 ఉంది, 5,000 కోసం ఇన్ని షిఫ్టింగ్లు అవసరం అంటే అవసరం లేదు. ఏదో ఒకటి తీసుకోండి, యావరేజ్ ఎక్స్పెక్టేషన్ 20 పెట్టుకోండి, వస్తూనే ఉంటాయి యావరేజ్ మీద. బట్ నాకు అట్లా అది ఎక్స్ట్రా కావాలి అనుకుంటే కనుక థీమ్ షిఫ్ట్ చేయడం అనేది మార్కెట్ కండిషన్ తగ్గట్టు స్కీమ్ షిఫ్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇప్పుడు కండిషన్స్కి వాల్యూ ఆర్ కాంట్రా మ్యూచువల్ ఫండ్స్ ఎక్సలెంట్. అండ్ ఇయర్లో బాగుంటుంది. జేఎం వాల్యూ ఫండ్ కూడా బాగుంటుంది, కాబట్టి 10 years హిస్టరీ పెద్దగా లేదు కాబట్టి దీంట్లో రాలేదు. దీస్ ఆర్ గుడ్. వాల్యూ అండ్ కాంట్రా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎక్కువ డిఫరెన్షియేషన్ ఏం లేదు, బోత్ ఆర్ సేమ్ బేసికల్. కాంట్రా అంటే లేదు అందరు ఇడిపోతున్నారు, నేను ఇటు వెళ్తాను, ఈ కాలేజ్ కాంట్రా అంటే నథింగ్ బట్ ఎక్కువ మంది చేంజ్ చేసే వాటిని వదిలేసేసి ఉన్న క్వాలిటీ ఉన్న మామూలు చూజ్ చేసుకుంటారని కాంట్రా అంటాం. వాల్యూ అన్నా కూడా అంతే, మనం అన్నాం కదా, ప్రైస్ టు బుక్ వాల్యూ, ప్రైస్ టు సేల్స్ వాల్యూ అండ్ ప్రైస్ టు ఎర్నింగ్స్తో పోల్చుకుంటే ఇప్పుడు రేట్ తక్కువ ఉండాలి. ఈ కాలేజ్ వాల్యూ అంటే బేసికల్గా అండర్ వాల్యూస్ ఈ స్టాక్స్ అన్నటిని వాళ్ళు కొంటారనమాట, కొని ఒక ప్యాక్లో పడేస్తారు. ఈ కాలేజ్ వాల్యూ చాలా మంది వారన్ బఫెట్ అంతా వాల్యూ థీమే కదా, వాల్యూ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ అండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫేమస్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ అనమాట లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. దాని మీనింగ్ ఏంటంటే మీరు ఏదైనా స్టాక్స్ కొంటే వాటి ఇంట్రెన్సిక్ వాల్యూ రేట్ దగ్గర కొన్నారనుకోండి, మీరు పెద్ద లాస్ అవ్వరు, ఎందుకంటే అది వాల్యూస్ ఉంది కాబట్టి. అందుకని చాలా మంది ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ అందరు కూడా ఈ వాల్యూ థీమ్ని బాగా ఫాలో అవుతారు. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.